నమస్కారం గురుగారు. మహాదేవ. గురువుగారు కొంతమంది ఇప్పుడు మేము మరుగుమందు తీసుకున్నామండి. మా వాళ్ళు మాట వినట్లేదనో, లేకుంటే వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారనో, వాళ్ళని మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనో మరుగుమందు తీసుకున్నాము. కానీ వాళ్ళ మీద మేము ఉపయోగించినప్పటికీ అది పని చేయలేదండి. అంటే ఇది నిజమైన మరుగుమందు కాదా? లేకుంటే ఇది పని చేయదా? అసలు మరుగుమందు అనేది ఉంటుందా? ఉండదా? ఇలాంటి డౌట్స్ చాలా మందికొస్తాయి. అసలు ఎందుకు? అంటే నిజంగా కొంతమంది చెప్తారు. మేము ఆల్రెడీ చాలా సార్లు ట్రై చేసాము. కానీ పని చేయలేదు. వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం. వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నామని. ఇలా పని చేయకపోవడానికి గల కారణాలేమైనా ఉంటాయా? లేకుంటే అది ఒరిజినల్ కాదని అర్థమా? లేదమ్మా. హ్మ్. అంటే కొంతమందయితే డూప్లికేట్‌యి డబ్బుల కోసం అమ్ముతూ ఉన్నారు. హ్మ్. అందులో ముఖ్యంగా ఈ కొయ్య దొర అనేటి వాళ్ళున్నారు కదా! హ్మ్. వాళ్ళు ముఖ్యంగా అందులో డూప్లికేట్స్ ఇప్పుడు ఇస్తున్నారు. డూప్లికేట్ ఇది, ఒరిజినల్ ఇది అని కనిపెట్టడానికి ఏదైనా ఉండదు మార్గం తల్లి. ఎందుకంటే అంతా ఒకటే ఆకుపచ్చ రంగులో మాత్రమే ఉంటది. కాబట్టి కనిపెట్టలేమంటారు. కనిపెట్టలేము. హ్మ్. అయితే ఇందులో రసాయనము ఉంటది, పొడి పొడి పదార్థము ఉంటాయి. 2 రకాలుగా ఉంటాయి. హ్మ్. రసమేమో మనిషి ప్రాణాన్ని తీసేంత వరకు గూడా పోతది. రసమైతే. హ్మ్. రసమైతే. అది దేంట్లో కొంతమందేంటే పైన వాటర్ ట్యాంక్‌లో ఇంటిల్లిపాది కావాలి అని జెప్పేసి వాటర్ ట్యాంక్‌లో గూడా కలపొచ్చు హుహు. రసాయనం. హ్మ్. అది స్నానం చేసేటప్పుడు తల దగ్గర నుంచి శరీరం మొత్తం పాకుతది గదా! హ్మ్. సో, అదొకటి. తర్వాత ఇందాక నువ్వు అడిగావే ఒక ప్రశ్న. ఒకవేళ కొంతమందికి సక్సెస్ కావట్లేదు అని అంటున్నావు హ్మ్. గదా! అలా సక్సెస్ కాకపోవడానికి ఇంకొక రీజన్ ఉంది తల్లి. ఏంటండి అది? గత వీడియోలో మనం మాట్లాడుకున్నాము. హ్మ్. వేరే మరుగుమందు మనం ఏమన్నా వాడితే గనక హ్మ్. ఇంకో మరుగుమందు పనిచేయదు. ఎందుకనంటే మీరొక చిన్న విషయం క్లియర్‌గా ఇస్తాను. ఒక చిన్న కప్‌లో వాటర్ తీసుకొని దాని మీద నీళ్లు నూనె పోస్తే మిక్స్ అవుతదా? మిక్స్ అవ్వదండి. పైకి అలా తేలిపోతుంది నూనె వాటర్‌లో. మనం దాన్ని మొత్తం బాగా కలిపినాం. హ్మ్. అప్పుడు అయినా అవ్వదు. తెల్ల ఆటోమేటిక్‌గా తెల్ల వచ్చేస్తది. ద్రవ్యం కింద మారి తర్వాత మళ్ళీ నీరు వేరే వచ్చేస్తది. ఇది వేరే హ్మ్. వచ్చేస్తది. ఈ మరుగుమందు ఏమవుతది అనంటే, మనం శరీరంలోకి పంపించిన తర్వాత అది శరీర భాగంలో ఏదో ఒక మూలకు వెళ్ళిపోయి ఒక గడ్డలాగా మారిపోద్ది. హ్మ్. దానికేంటంటే మాంసము తాకుతున్నా, మత్తు పదార్థాలు మందులాంటివి తాగుతూ ఉన్నా, అది మంచిగా ఇలా పెరుగుతూ ఉంటది. హుహు. సో, ఆహ్, దాని దాని స్థితిగతుల్లో అదున్నప్పుడు ఇంకో మరుగుమందు పెట్టేసరికి ఇది పోయి దానికే అతుక్కొని దాని శక్తి పెరుగుతది. ఓకే. ఆహా! దానికి శక్తి పెరుగుతది. సో, హ్మ్. ఇక్కడ వీళ్ళు పెట్టిచ్చేది కాదు. అక్కడ ఇంకోటేంటంటే అమ్మా ఆహ్, క్రితంలో నా మిత్రుడు ఒక అబ్బాయున్నాడు. ఇప్పుడు ఫోను చేయలేను. తను కువైట్‌కెళ్ళాడు. హ్మ్. నా ఫ్రెండ్ ఒక అబ్బాయున్నాడు. తనకును వాళ్ళ సొంత అక్క. హ్మ్. అంటే అక్కకు వివాహమైంది. ఈ అబ్బాయికి వివాహమైంది. ఎవరో గూడా గాదు. అక్క వాళ్ళ అత్తనే వీళ్ళిద్దరికి పడకుండా మరుగుమందు పెట్టేశారు. అక్క తమ్ముళ్ళిద్దరికీ అక్కా పనివ్వకండా. తమ్ముళ్ళిద్దరికి. ఎందుకని? ఎందుకు అనంటే తమ్ముడికి అవసరమైనప్పుడల్లా అక్క ఏమన్నా డబ్బులిస్తుంది అనే భ్రమతో తమ్ముడి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. లేవు అని కాదు. హ్మ్. ఏదన్నా అప్పుడప్పుడు ఏదన్నా ఫ్రెండ్లీగా ఇప్పుడు ఫోను చేసి తమ్ముడు అక్క అర్జెంట్‌గా ఒక 10,000 కావాలి ఇస్తావా అని అడిగితే ఏ అక్కయినా ఇచ్చేస్తది కదా! హ్మ్. అలా ఒక 2 సార్ల ఇచ్చింది పాపం హ్మ్. అబ్బాయికి. ఇచ్చేసరికి అసలు వీళ్ళిద్దరికి పడకుండా చేయడానికి మరుగుమందు పెట్టేసింది. అంటే మరుగుమందు కలపడానికే కాదు, విడదీయడానికి కూడా ఉంటుంది. విడదీయడానికి, మిత్రుల మధ్యలో గొడవలు రావడానికి, హ్మ్. పచ్చగడ్డి వేసినా భగ్గు భగ్గు అంటది వాళ్ళ దగ్గర. హుహు. భార్యాభర్తలు విడిపోవడానికి గూడా మరుగుమందు పెట్టవచ్చు. మరుగుమందు ఏంటి అనంటే సుమారు 46 రకాల మరుగుమందులు ఉన్నాయి. ఓకే. విన్నావా తల్లి? ఈ 46 రకాల మరుగుమందులో విధి తత్వాలను బట్టి మనం మనిషికి పెట్టవచ్చు. మిత్రుల మధ్యలో గొడవలు రావడానికి ఒక రకమైంది. హ్మ్. మీకు ఇది వినే ఉండొచ్చు. దాన్ని మామూలుగా 90 ఎంఎల్ అనే పదార్థంగా పిలుస్తారు బయట. హ్మ్. గొడవకు ఎక్కువగా తల్లి చెవుడు, పిల్ల చెవుడు అనేటువంటి 2 ఆకులుంటాయి. అవును. లాస్ట్ టైమ్ కూడా లాస్ట్ టైము. మాట్లాడినాం. అటొక 5 కేజెస్‌ది గాని, 3 కేజెస్ గాని, 1 కేజీ గాని స్టోన్స్ అటు ఇటు పెట్టేసి, ఈ 90 ఎంఎల్ దాని మీద, దీని మీద కొద్దిగా పోసి ఉంచండి. అది మొత్తం మళ్ళీ పిండి పిండి అయ్యేంత వరకు ఆ చిన్న చిన్న రాళ్ళు గూడా లేచి కొట్టుకుంటూ ఉంటాయి. హ్మ్. విన్నారా? ఇగో ఇలాంటివి చాలా మనకుంటాయి. ఇది కేవలం మనుషుల మీద గూడా గాదు, వృక్షాల మీద గూడా పనిచేస్తాయి. హ్మ్. రాళ్ళ మీద గూడా పనిచేస్తాయి. అంటే ఒక రాళ్ళ మీద పనిచేస్తున్నప్పుడు మనిషి మీద పని చేయకుండా ఉంటదా? హ్మ్. అవునా? కాదా? కాకపోతే ఏంటంటే దాని విలువ ఎక్కువ. హుహు. వాటి విలువ చాలా ఎక్కువ.
హ్మ్. మనం ఊహించిన దానికంటే 1,00,000 రెట్లు ఎక్కువుంటదది. హ్మ్. కాకపోతే ఏంటి అనంటే, ఒక మనిషికి పెట్టాలంటే క్రితంలో ఉన్న వీడియోలో చెప్పాను. జెన్యూన్ పర్సన్ నిజంగా భార్యాభర్తల మధ్యలో వివాదం ఉంటే, తండ్రి కొడుకుల మధ్యలో గూడా వివాదాలు ఉంటే, వాటినన్నిటిని మనం కలపడాని కోసం చెయ్యవచ్చు కానీ, ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకొని మాకు గనక ఫోను చేస్తే దయచేసి మాకు ఫోను చేయకండి. ఆ ఫోన్స్ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి అటువంటి వెధవ ఫోన్స్ అనేది మాకు చెయ్యకండి. హ్మ్. అయితే గురువుగారు ఇప్పుడు వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇది పనిచేయదు అంటారు. ఒకవేళ ఇప్పుడు పనిచేయనప్పుడు నిజంగా అదే రీజనా? లేకుంటే ఇంకేదైనా రీజన్ ఏమైనా ఉందా అనేది ఇప్పుడు పెట్టిన వ్యక్తిగా దాన్ని తెలుసుకోవడానికి ఏదైనా కనిపిస్తాయంటాయా మనకి? అమ్మ ఖచ్చితంగా కనిపిస్తాయి తల్లి. ఒక హ్మ్. మనిషి ప్రాణాలు పోయేటట్టుగా ఎలా ఉంటదనంటే, ఈ పొట్ట భాగం ఉంటది కదరమ్మా! హ్మ్. మెల్లమెల్లగా ఇట్లా ఉబ్బుతూ, ఉబ్బుతూ, ఉబ్బుతూ వస్తూ ఉంటది. అది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో పొట్ట, హ్మ్. పైన గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగులో నరాలు తేలుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి ఎలాగైతే నరాలు పైకి తేలుతాయో కడుపుతో ఉన్న సమయంలో, ఇలాగే మరుగుమందు పెట్టిన వారికి కూడా తేలుతాయంటారు. కాకపోతే తేలుతాయి. గ్రీన్ కలర్‌లో. గ్రీన్ కలర్‌లో తేలుతాయి. హ్మ్. తేలేసేసి పొట్ట ఇట్లా పగిలిపోయి మరణిస్తాడు. ఓహో! అదొకటి. హ్మ్. తర్వాత ఉండేటప్పుడు వీళ్ళకు సెంటెన్స్ గూడా ఎలా ఉంటాయంటే తల్లి, విపరీతమైన తలపోటు ఈవెన్ ఒక ఫ్యాన్ గాలి శబ్దం విన్నా వాళ్ళ తల పగిలిపోతుందిరా అనే రీతికి తయారవుతారు. హ్మ్. లేపోతే జీర్ణాశయ శక్తి అనేది పోతది. అంటే కడుపులో ఇవాళ ఇంతేం తిన్నా జీర్ణం అవ్వదు. నిండుగా అలానే ఉంటది. హ్మ్. అదొకటి. తర్వాత మొత్తం మామూలుగా ఇట్లా కూర్చొనున్నా హ్మ్. కాళ్ళు విపరీతమైన నొప్పొచ్చేస్తాయి. హుహు. కాళ్ళు ఎలా అంటే ఇంక లేచి నడవబుద్ధి గాదు. హ్మ్. ఆ నొప్పులు అలా వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత వెనకాల వెన్నుపూస బొక్క ఉంటది గదా! హ్మ్. అదైతే ఒక్కొక్కసారి నిద్రలోనే పట్టేసినట్టుగా, నిద్రలోనే కదిలిచ్చేసేసినట్టుగా, తిరగాలన్నా కూడా ఇబ్బందవుతూ ఉంటది. ఇలా ఇన్ని రకాల సింటమ్స్ ఉంటాయి తల్లి. హ్మ్. ఈ సింటమ్స్ మీకు వస్తున్నప్పుడు మీరేం చేయాలంటే, మీ దగ్గరలో ఎవరైనా ఉన్నా, లేకపోతే మాలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చినా, చేతిలో పైడి పత్తి అని ఆకుంటది. హ్మ్. హ్మ్. దాన్ని బాగా నలిచి దాని రసం చేతిలో పోస్తే హ్మ్. 10 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు అది గడ్డ కట్టేస్తది తల్లి. 10 సెకండ్స్ నుంచి 1 ఆ మినిట్ లోపే. రసాయనము గడ్డ కట్టేస్తూ ఉంటది. హ్మ్. అంటే పైన నూనె లెక్క తేలి ఆకుపచ్చ రంగు యొక్క జిగురు ఎర్రగా ఎరుపుదనంతో మారి కిందికెళ్ళిపోతది. ఓకే. మామూలుగా రసాలు మీరు పిండే ఉంటారు గదా! ఎప్పుడైనా ఆకుల్ని. అవును. ఒక 1 అవర్ తర్వాత చూసినా అది రసం రసం లెక్కనే ఉంటది గదా! రసంలాగే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆ రసం నూనె పదార్థంగా మారిపోతది పైన. హ్మ్. తెల్లగా నీళ్ళ లెక్క కనిపిస్తది. కింద మొత్తం గడ్డ కట్టేసినట్టు అయిపోతూ ఉంటది మొత్తం. హుహుహు. ఆ ఆకుపచ్చ రంగంతా ఎర్రదనంతో దగ్గరకొచ్చేస్తది. హ్మ్. అప్పుడు ఆ మనిషికి ఉన్నది అని అర్థం. ఓకే. ఆహా! అలా తెలుసుకుంటారైతే. అలా తెలుసుకొని ఆ మనిషిలో ఉంటే గనక తీపించడమా? లేకుంటే ఏంటి అనేది ఆలోచిస్తారు. అవును. ఓకే. సో, ఇలా చేయడం ద్వారా ఆల్రెడీ మరుగుమందు ఉంటే దాన్ని విరుగుడు చేసుకోవడం కూడా జరుగుతుందంటారు. అవును. కానీ చాలా చక్కగా వివరించారు గురువుగారు. చాలామంది అంటే ఏమంటారంటే ఇప్పుడు మనకు కూడా చాలా కాల్స్ ఒస్తున్నాయి. గురువుగారు మాకిలా మరుగుమందు కావాలండి. కానీ మేము ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గరికెళ్లి చేయించుకున్నాము. అది పని చేయలేదు. మరి పని చేయట్లేదు అంటే ఇది ఫేకా? ఇలాంటివి అడిగే వాళ్ళందరికీ ఇదొక మంచి వివరణతో కూడిన వీడియోగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు దీన్ని. చాలా చక్కగా వివరించారు. మీకు కూడా ధన్యవాదాలు గురువుగారు. మహాదేవ